నగరంలోని 45వ డివిజన్లో 6 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని, మరో ₹1 కోటి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి అన్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్లో పలు ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి వైసీపీ ఓట్లు వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ సంక్షేమ పథకాలు అందాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలని, ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి అభివృద్ధి చేశారని, కేవలం 45వ డివిజన్లో ₹6 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపోస కుమారి, వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమిరెడ్డి రమణమ్మ, నరాల రమణారెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయిరెడ్డి, సిహెచ్ రామకృష్ణారెడ్డి, మంజుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నర్సారెడ్డి, నరసింహారెడ్డి, పాలడుగు శ్రీనివాస్, యు శ్రీనివాసరెడ్డి, జి రామరెడ్డి, పుల్లారెడ్డి, జి మాలకొండారెడ్డి, అయినాబత్తుల సుబ్బారావు, సోమశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షులు తమ్మినేని మాధవి, సువర్ణ, కేతారి లలిత, నాంచారమ్మ తదితరులు పాల్గొన్నారు. దిగమ్మా ఒక మెట్టు దిగమ్మా వాయిస్ చేస్తుంటాను. పెద్ద ఆడ కూర్చున్నట్టుంది. చెప్పా పైన ఉందా అబ్బాయి ప్రతాప్ ఏమన్నట్టున్నాడేమో. ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు ఉంటాయి అమ్మా. ఏమై రోజు వస్తుంది. డాడీ లేదా అక్క అన్న కూడా చెప్పు. మా జీవితం అంతా ఎలక్షన్ అయిపోయినా అందరికీ నమస్కారం. ఈరోజు 45వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ 6 కోట్ల 30 లక్షలకి వర్క్స్ జరిగినాయి, డెవలప్మెంట్ అయ్యింది. ఇంకా 1 కోటి చిల్లరకి డెవలప్మెంట్ జరుగుతుంది. బాగా స్పందన బాగుంది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా ఓట్లేసి మీకే వేస్తామని చెప్తున్నారు. పెన్షన్లు పట్టాలు రాని వాళ్ళు రాలేదంటున్నారు, రాకపోతే మళ్ళీ పెట్టుకోండి వస్తాయని చెప్తున్నాము. ఆల్రెడీ కొంతమందికి ఇంకా 4,000 పట్టాలకి స్థలం కొని ఉంది, పెట్టుకోమని చెప్తున్నాము. తప్పకుండా అవి కూడా ఇస్తారు పట్టాలు అని చెప్పి. మహిళలతో మమేకం శ్రీశక్తి శశీదేవి అనే ఈరోజు శశమ్మ వదినం వచ్చింది. ఈరోజు అలాగే 45వ డివిజన్లోని శ్రీనగర్ ఫస్ట్ లైన్లో గడప గడప ప్రోగ్రాం జరుగుతుంది. బాగా స్పందన జరుగుతుంది. బాగా అన్న మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాము. ప్రజల్లో కూడా అలాగే స్పందన బాగా ఉంది.